కోర్టుకు వెళ్తే ఫస్ట్ మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి అంటే న్యాయం. ఓకే, ఎందుకు అతిపెద్ద సమస్య న్యాయం అంటే ఏంటంటే ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల మీద కానీ, ఈ న్యాయ వ్యవస్థని పటిష్టం చేస్తానికి కానీ, ఈ న్యాయ వ్యవస్థను సరిదిద్దటానికి కానీ ఇప్పటి వరకు ఈ భారతదేశంలో పోరాటాలు చేసిన వాళ్ళు లేరు. ఇలాంటిది రావాలని ఎవరు కోరుకోలేదా, అడగలేదా అసలు? నేను చేస్తా ఇప్పుడు, ఎందుకంటే నేను ప్రపంచ దేశాలను తిరుగుతున్నా, ప్రపంచ దేశాలలో ఉన్న న్యాయ వ్యవస్థను అధ్యయనం చేస్తున్నా. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ న్యాయ వ్యవస్థ మీద, ఈ న్యాయం ప్రజల మీద నమ్మకం కల్పించడానికి, న్యాయ వ్యవస్థ సత్వరంగా పనిచేయడానికి సంబంధించిన చర్యలన్నీ 100% తీసుకుంటా. అది నా లైఫ్ అంబిషన్. అది ఎందుకంటే ఒక అడ్వకేట్ని ఫారిన్ కంట్రీస్లో, అమెరికాలో అటర్నీ అంటాము, యూకేలో సాలిసిటర్ అంటాము, రకరకాల పేర్లతో పిలుస్తాం కదా. ఆ దేశాలలో ఇవన్నీ టాప్ మోస్ట్ ప్రొఫెషన్. ఆ దేశాలలో ఇవన్నీ టాప్ మోస్ట్ ప్రొఫెషన్. పే కూడా చాలా ఎక్కువ, చాలా పే ఉంటుంది. ఒక అడ్వకేట్ని అక్కడికి వెళ్ళాలన్నా, టచ్ చేయాలన్నా భయపడతారు. ఓకే, మరి అదే మన భారతదేశానికి వస్తే అడ్వకేట్ అనేది అంటే సక్సెస్ఫుల్ అడ్వకేట్స్ మనం పక్కన పెడితే 90% ఆఫ్ ద అడ్వకేట్స్ మీద సరైన అభిప్రాయం జనాలకు లేదు. సరైన అభిప్రాయం లేదు. వాళ్ళ మీద కూడా అటాకులు అవుతున్నాయి. వాళ్ళ మీద అటాకులు అనేది పక్కన పెడితే మన భారతదేశంలో అడ్వకేట్ అంటే అబద్ధాలు ఆడేటోడు, మోసాలు చేసేటోడు, చెట్టు కింద ప్లీడరు, ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు తప్ప అడ్వకసీ అనేది ఒక ప్రొఫెషను. వారి దగ్గరికి పోతే మనల్ని కాపాడుకుంటాడని ఫీలింగ్ లేదు జనాలకు, లేదు. ఎందుకు అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల గురించి కానీ, న్యాయ వ్యవస్థలో సరిదిద్దటానికి కానీ, లేకపోతే న్యాయ వ్యవస్థ మీద పోరాటం చేయటానికి కానీ ఎవరు చేయటం లేదు. ఎవరు చెప్పాలి ఈ సమాజానికి న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది? ఎవరు చెప్పాలా? ఎవరో ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు ఈ న్యాయ వ్యవస్థ మీద పోరాటం చేయాల్సిందే. నేను కంపల్సరీ చేస్తా. ఈ ప్రజలకు ఈ న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుందనేది 100% చెప్తా. నేను చెప్పడం స్టార్ట్ చేస్తే ఇక జనాలు తట్టుకోలేరు. రెండు రకాలుగా మీరు చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి అవగాహన కల్పించాలి. ఇక్కడ ఏదైతే లోపం ఏదైతే కనిపిస్తుందో, ఎక్కడైతే డిలేస్ ఉన్నాయో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో వీటన్నిటి మీద కూడా మళ్ళీ పోరాటం చేయాలి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను అదే చెప్తున్నా. నేను చెప్పాలి అనుకుంటే అడ్వకేట్ల గురించి చెప్పాలి. ఎందుకు చెప్పాలి అడ్వకేట్ల గురించి అంటే ఏంటంటే మొత్తం న్యాయ వ్యవస్థ అనేది ఒక డివిజన్ అనుకుంటే దాంట్లో 80% అడ్వకేట్లే ఉంటారు. మిగతా 20% అంతా స్టాఫ్, జడ్జెస్, వీళ్ళు ఉంటారు. సో అత్యధిక భాగం ఎవరిది? అడ్వకేట్లది. ఓకే, మరి న్యాయ వ్యవస్థలో అత్యధిక భాగం అయిన అడ్వకేట్లు మరి న్యాయ వ్యవస్థని కాపాడచ్చు కదా, చేంజ్ చేయొచ్చు కదా, చేయలేరు. ఎందుకు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అందరు ఏమంటారు చెప్పనా? ఇప్పుడు నా మీద ఒక అభిప్రాయం ఉంది అందరికి. ఏమని ఉన్నది అంటే ఏంటంటే నాగేశ్వరరావు పూజారి కోర్టుకు రాడు అని ఉంటుంది. అవునా? ఒక అభిప్రాయం ఉంది జనాలకు. నేను బహిరంగంగా ఒప్పుకుంటా, నాగేశ్వరరావు పూజారి కోర్టుకు వెళ్ళాడు అని ఉంటుంది. కేసులు ఎట్లా వాదిస్తారు? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు నాగేశ్వరరావు పూజారి కోర్టుకు వెళ్ళడు అనే ఒక వాదన వినిపిస్తున్నారు కదా. అసలు అడ్వకేట్ కోర్టులో ఏం చేస్తాడు? ఇప్పుడు నేను ఒక కొత్త క్లయింట్ని పట్టుకోవాలా, ఏడ పట్టుకుంటా? ట్రాక్, హిస్టరీ ఇవన్నీ చూసి కొత్త క్లయింట్తో మాట్లాడాలనుకో, ఏడ మాట్లాడతా? కోర్టులోనే కదా. కోర్టులో ఎందుకు మాట్లాడతా నేను? మీ ఆఫీస్లో మాట్లాడతారు. మరి ఆఫీస్లో కదా నేను మాట్లాడాల్సింది. క్లయింట్ ఏడికి వస్తాడు? ఒక కొత్త క్లయింట్ ఏడికి వస్తాడు? ఆఫీస్కి వస్తాడు, ఆఫీస్ చూసుకుంటాడు, నా నాలెడ్జ్ చూస్తాడు, నా వ్యవస్థ చూసి నాకు కేసు ఇస్తాడు. ఒక కొత్త క్లయింట్తో నేను ముచ్చబెట్టాలంటే ఏడ పెట్టాలా? ఆఫీస్లో పెట్టాలా? ఆ కొత్త క్లయింట్ నాకు కన్వర్ట్ అయిన తర్వాత ఆ కొత్త క్లయింట్ మీద పని చేయాలంటే ఏడ చేయాలి? నేను ఓ డ్రాఫ్టింగ్ రెడీ చేయాలా, ఓ పిటిషన్ రెడీ చేయాలి, ఏడ రెడీ చేయాలి? నేను ఆఫీస్లో రెడీ చేయాలా? ఆ క్లయింట్కి సంబంధించిన, కేసుకు సంబంధించిన వివరాలన్నీ నేను చదవాలా? ఆడేమన్నా ఎవిడెన్స్ తెస్తే, వాళ్ళు ఏమైనా ఎవిడెన్స్ తెస్తే నేను చూడాలా, ఎగ్జామిన్ చేయాలి, ఇది పని చేస్తుందా పని చేయదా తేడా చేయాలి. నేను ఒక క్లయింట్ వస్తే నేను ఆఫీస్లోనే మాట్లాడాలా, వాళ్ళ నోట్స్ డ్రాఫ్టింగ్ అంతా ఆఫీస్లోనే తీసుకోవాలా, నేను డ్రాఫ్టింగ్ చేయాలన్నా ఆఫీస్లోనే చేయాలా, నేను కౌంటర్లు కొట్టాలన్నా ఆఫీస్లోనే కొట్టాలా, వాళ్ళకు ఒక చట్టాన్ని వివరించాలా నేను ఆఫీస్లోనే వివరించాలా? ఓకే, మొత్తం ఆఫీస్లోనే పని ఉంటుంది నాకు. కోర్టులో ఏం పని ఉంటుంది? ఫైలింగ్ చేయాలా, కోర్టులో ఒక కేసుని ఫైలింగ్ చేసి నెంబరింగ్ చేయాలా, క్లయింట్లకు నోటీసులు పంపాలా కోర్టు నుంచి. ఓకే, నేను రెడీ చేసిన కౌంటర్లు కోర్టులో వేయాలా, డేట్ తీసుకోవాలా, నెక్స్ట్ ప్రాసెస్ డేట్లు తీసుకోవాలా.
ఇవన్నీ తీసుకోవడానికి పూర్వకాలంలో అడ్వకేట్స్ క్లర్క్స్ అని ఒక సిస్టమ్ ఉంది. ఈ పనంతా ఎవరు చేయాలా? క్లర్క్స్ చేసేవాళ్ళు. క్లర్క్స్ చేయాలి ఆ పనంతా. కోర్టుకి వెళ్ళి అప్లై చేయటము, ఒక పిటిషన్ అప్లై చేయటము, అప్లై చేసి దాన్ని నెంబరింగ్ చేయటము, దానికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవటము, కోర్టులో ఏమన్నా కౌంటర్లు ఇస్తే పట్టుకు రావటము, మనం ఏమైనా కౌంటర్లు అంటే మనం కౌంటర్లు వేయటము, ఇవన్నీ ఎవరు చేయాలా? అడ్వకేట్ క్లర్క్స్ చేయాలి. అంటే అడ్వకేట్ ప్రొఫెషనల్ చదివిన వాళ్ళు కాదు చేయాల్సింది. అడ్వకేట్ క్లర్క్స్ అని ఒక సపరేట్ చట్టం ఉంది. ఆ చట్టానికి సంబంధించిన ఈ వ్యక్తులే చేయాలి దాన్ని. అది అడ్వకేట్ డ్యూటీ కాదు. అది అడ్వకేట్ డ్యూటీ కాదు. అది అడ్వకేట్ అనే వ్యక్తి టెక్నికల్గా చదవాలా. నాకు కోర్టులో 2 పనులు ఉంటాయి. అడ్వకేట్ ప్రొఫెషనల్ అడ్వకేట్కి కోర్టులో 2 పనులు ఉంటాయి. ఏం పనులు ఉంటాయి? ఒకటి ఆర్గ్యుమెంట్ చేయాలా, పోయి మెయిన్ కేసు ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ చేయాలా. రెండోది క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలా. అంతే. అడ్వకేట్ కూడా పనులు 2. మిగతా పని అంతా ఎలా చేయాలా? ఆఫీసులో చేయాలా. మరి అడ్వకేట్లు క్లర్కులు చేయాల్సిన పని అడ్వకేట్లు ఎందుకు చేస్తున్నారు? నేను అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉన్నా, ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఒక అడ్వకేట్ క్లర్క్ చేయాల్సిన పని ఒక ప్రొఫెషనల్ కోర్స్ అదిని ఒక అడ్వకేట్ ఎందుకు చేస్తున్నాడు? వ్యవస్థలో లోపం ఎక్కడుంది? నువ్వు చదివి చట్టాన్ని వివరించిన అడ్వకేటు ఇవాళ పోయి కోర్టులో ఫైలింగ్ చేస్తున్నాడు, కోర్టులో సర్టిఫైడ్ కాస్ట్ అప్లై చేస్తున్నాడు, కోర్టులో కౌంటర్లు తీసుకొని ఈ పని అంతా చేస్తున్నారు కదా. నువ్వు ప్రొఫెషనల్. నువ్వు ఇప్పుడు ఎట్లుందంటే ఒక డాక్టర్ వృత్తి చదివిన వ్యక్తి పోయి జిరాక్స్ తీసినట్టు ఉంటుంది. మనది ఏమంటుంది దాని పేరు? ఎక్స్రే తీసినట్టు ఉంటుంది. ఇప్పుడు కోర్టులే నియమిస్తాయా? నియమించరు, మనం నియమించుకుంటాము. వాళ్ళు రికగ్నైజ్ బై ద కోర్ట్స్. ఓకే. అడ్వకేట్ క్లర్క్ అనే ఒక పొజిషన్ రికగ్నైజ్డ్ బై ద కోర్ట్స్, ఎవ్రీ కోర్ట్ ఇన్ ఇండియా. వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక యాక్ట్ ఉంది. వాళ్ళు పోయి ఇప్పుడు ఆ అడ్వకేట్స్ కరెక్ట్ చేయాల్సిన పని అంతా ఏం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అడ్వకేట్లు చేస్తున్నారు. ఎందుకు? ఈ పైసలు కూడా నేను వానికి ఎందుకు ఇవ్వాలి? నేను ఎట్లా కోర్టుకే పోతా కదా. ఓకే, మిగతా పని అంతా నేనే చేసుకుంటా కదా. ఈయన మళ్ళీ వానికి నేను జీతం ఇచ్చి వచ్చే పైసలలో నేను వానికి ఎందుకు పంచాలి? మొత్తం నేనే నాకేస్తా కదా అనే ఉద్దేశంతో ఆ పొజిషన్ని మెల్లమెల్ల ఖతం చేసుకుంటూ వచ్చి అడ్వకేట్ చదవాల్సిన అడ్వకేటు, ఒక ఎవిడెన్స్ని ఎగ్జామ్ చేసిన అడ్వకేటు, ఆఫీసులో కూర్చొని చేసిన అడ్వకేటు ఇప్పుడు పోయి కోర్టులలో 90% ఆఫ్ ద అడ్వకేట్స్ ఫైలింగ్లు, కౌంటర్లు వేయటాలు, కౌంటర్ తెచ్చుకోవడాలు, కోర్టుకు వెళ్ళి కట్ చేస్తే సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేసుకొని పొద్దున 10:30కి వెళ్ళి 4:30 వరకు కోర్టు నుండి అలసిపోయి ఇంటికి వస్తారు. ఇది వ్యవస్థ.